హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఫ్రెండ్స్ అయితే మీకు కర్లీ హెయిర్ కావాలా? అయితే మీరు పార్లర్‌కెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్పాలనిపిస్తుంది చెప్తానండి. నాకు వర్కౌట్ అయ్యింది. ఏంటంటే మనం నైట్ పడుకునేటప్పుడు గనక మన హెయిర్‌ని అంతా కూడాను కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని దానికి గనక మనం క్లిప్స్ పెట్టేసుకొని పడుకొని మార్నింగ్ లేవగానే చూడండి మనకి కర్లీ హెయిర్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఇక నాకు చూసారు కదా! సేమ్ అలాగే అనమాట. ఇంకా అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వగానే ఫేస్ కోసం అయితే ఇక్కడ నేను లాక్మీ పీచ్ మిల్క్ అయితే ఉంటది కదండీ! సో, అది బాడీ లోషన్ అండ్ ఫేస్ మాయిశ్చరైజర్‌గా అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకైతే బాడీకి అలాగే ఫేస్‌కి అప్లై చేసేసుకున్న తర్వాత హిమాలయ వాళ్ళ నేచురల్ గ్లో అయితే నేను ఫేస్‌కి క్రీమ్‌గా అప్లై చేసుకుంటాను. ఇది నేను దాదాపు ఒక 5, 6 ఇయర్స్ నుంచి కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. అంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేసేదాన్ని. బట్ అది నాకు సెట్ అవ్వలేదు. ఫేస్ అంతా కూడా వైట్‌గా మచ్చలొచ్చేస్తూ ఉంటే నేనైతే ఇంకా ఇది అలవాటు చేసుకున్నాను అనమాట. ఇదైతే నాకు బానే ఉంది. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పౌడర్‌గా అయితే కాంపాక్ట్ అయితే యూజ్ చేస్తాం కదా! బట్ నేనైతే స్పింజ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా. దాని తర్వాత ఇంకా పెన్సిల్ అలాగే కాటుక అనమాట. అంటే లాక్మీ వాళ్ళది ఐకానిక్ కాజల్ యూజ్ చేసేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఐ డ్రామా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంక దాని తర్వాత పెన్సిల్ అయితే ఐబ్రోస్‌కి అప్లై చేసేసుకొని ఇంక షేప్ అయితే తీసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఐస్‌కి కూడా కాటుక అయితే పెట్టేసుకుంటున్నాను. అంటే కాజల్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత అయితే ఇంక లిప్‌స్టిక్ వేసుకునే దానికంటే ముందు లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటాను. ఇది 10 రూపీస్ అనమాట. సో, దాన్ని వేసేసుకున్న తర్వాత లిప్‌స్టిక్ అయితే లైట్‌గా అప్లై చేసుకుంటాను. నాకు లిప్స్ అనేది కొంచెం బ్లాక్‌గా ఉంటాయి కాబట్టి డైలీ కూడా నేను కొద్దిగా లిప్‌స్టిక్ అనేది వేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంక దాని తర్వాత బింది పెట్టేసుకున్నాను. అంటే స్టిక్కర్ పెట్టేసుకొని దాని తర్వాత నుదుటి పైన కూడా కుంకుమ అనేది పెట్టేసుకున్నాను. ఇంకా ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉంది. ఇంక ఈ శారీ గురించి ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి. అందుకే ముందుగా చెప్పేస్తున్నా. ఈ శారీ వచ్చేసరికి నేను ధృవ కలెక్షన్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు బై చేసుకోవాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది. సో, ఎవరికైనా ఈ శారీ నచ్చింటే మాత్రం ఖచ్చితంగా ధృవ కలెక్షన్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే బై చేసేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉంది.